వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో గ్రూప్స్ ఎగ్జామ్స్కి కానీ ఇటీవల వచ్చినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ అలాగే సిడిపిఓ ఇలాంటి పరీక్షలకి సంబంధించి మా దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మీరు హైదరాబాద్ నారాయణగూడ కేంద్రంగా ఉన్నటువంటి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి నేరుగా జాయిన్ అవ్వచ్చు. సో మెట్రో పిల్లర్ నెంబర్ 1171 నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఐకాన్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్కి వచ్చి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి సో ఆన్లైన్లో కూడా క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది అతి తక్కువతో. సో ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ కోసం జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు తెలంగాణలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి ఈ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇక మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి మాట్లాడదాం. సో మరి కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి ఏ సబ్జెక్ట్ పరంగా వీటిని నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇవి ఎగ్జామ్స్లో వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ అలాగే సిడిపిఓ కానీ ఇలాంటి వాటికి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్కీమ్స్ని గురించి పర్టికులర్గా సిలబస్లో అడుగుతూ ఉన్నారు. సో అందులో భాగంగా మనం కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? పథకాలు. సో ఈ పథకాలు అనేవి దేనికి సంబంధించినవి అని అంటే కేంద్రానికి సంబంధించినవి అని అంటున్నాం. సో కాబట్టి కేంద్ర పథకాలు అని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ ఉన్నాం. సో మరి ఈ సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి ముందుగా ఏ పథకం గురించి మనం మాట్లాడదాము అని అంటే జన్ ధన్ యోజన గురించి మాట్లాడదాం. ఏం పథకం అని అంటున్నాం? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని అంటున్నాం. సో మరి ఈ జన్ ధన్ యోజనకి సంబంధించినటువంటి పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాగే ఈ పథకానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి, ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది, ఈ పథకం ద్వారా ప్రజలకి జరిగినటువంటి ఉపయోగాలు ఏంటి, అలాగే ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకెలా తీసుకెళ్ళింది, ఇలాంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం. సో పథకం ప్రారంభం నుంచి ఈ పథకానికి సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి స్టేటస్ వరకు కూడా ప్రతి అంశం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే పథకాలకి సంబంధించి ప్రతి పథకానికి కూడా ఏంటి అని అంటే ఒక నినాదం ఉంటుంది. సో మరి ఈ జన్ ధన్ యోజనకి సంబంధించినటువంటి పథకాన్ని మనం ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏమంటున్నాము అని అంటే ప్రధానమంత్రి పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఈ పథకాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? ప్రధానమంత్రి పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? ప్రధానమంత్రి పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్. సో ఇలా పిలుస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్నే మనం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజననే ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా పిలుస్తున్నటువంటి ఈ స్కీమ్కి ఒక నినాదం ఉంది, స్లోగన్ ఉంది. సో మరి స్లోగన్ ఏంటి అని అంటే మేరా ఖాతా భాగ్య విధాత అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో స్లోగన్ నినాదం ఏమని పిలుస్తూ ఉన్నాము అని అంటే మేరా ఖాతా భాగ్య విధాత అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మేరా ఖాతా భాగ్య విధాత అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా మేరా ఖాతా భాగ్య విధాత అని చెప్పేసి పిలుస్తున్నటువంటిది ఇది దేనికి సంబంధించింది అని అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకి సంబంధించి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకి సంబంధించి దీన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే నినాదంగా స్లోగన్గా పిలవడం జరుగుతూ ఉంది. స్లోగన్ ఏంటి అని అంటే మేరా ఖాతా భాగ్య విధాత అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో మేరా ఖాతా భాగ్య విధాత అనేది దేనికి సంబంధించిన స్లోగన్ నినాదము అని చెప్పేసి రేపు అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. అడిగితే ఇగో ఇది జన్ ధన్ యోజనకి సంబంధించి ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకి సంబంధించినటువంటి నినాదం అని చెప్తే మనకు 1 మార్క్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మరి ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకి సంబంధించినటువంటి
ఈ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది అని అంటే ఈ స్కీమ్ అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. ఏ శాఖ అని అంటున్నాం? ఆర్థిక మంత్రిత్వ శాఖ. దీన్నే మనం ఏమంటాము అని అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఎవరున్నారు ఫైనాన్స్ మినిస్టర్గా అని అంటే ఆర్థిక మంత్రిగా ఎవరున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ అడుగుతా ఉన్నా. ఎవరున్నారు అని అంటే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఎవరున్నారు? నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుత ఆర్థిక మంత్రి అని అంటున్నాం. సో ఇలా ఈ శాఖ పరిధిలో ఈ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్ అనేది ఉన్నది అని అంటున్నాం. దీని నినాదం వచ్చి మేరా ఖాతా భాగ్య విధాత అని అంటున్నాం. సో ఈ స్కీమ్ మొత్తం కూడా ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అని అంటే ఫినాన్స్ మినిస్టర్ అనేది హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. మరి సార్ ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేటువంటి స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, దీని ఉద్దేశం ఏంటి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడదాం. సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి సంబంధించి బ్యాంక్ ఖాతాలను ఎక్కువగా సృష్టించడానికి, అంటే ఎవరైతే ప్రజలు అర్హులుగా ఉండి బ్యాంకు ఖాతాలను కలిగి లేరో వారందరికీ కూడా ఉచితంగా అంటే జీరో అకౌంట్స్ని అందజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ని ప్రారంభించడం వలన ఏమేమి ఉపయోగాలు ఉంటాయి అని అంటే, ఒకటి, ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆదాయం బ్యాంకు ఖాతాలు తీసిన తర్వాత బ్యాంకులలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని వలన ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థలో మనీ ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది. బ్యాంకుల ద్వారా ప్రజల ఆదాయం బ్యాంకులలో వచ్చి ఉన్నందుకు గాను. అలాగే భారతదేశంలో అనేక రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో స్కీమ్స్ అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఈ స్కీమ్స్ని ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రజలకు నేరుగా అందేలాగా, అంటే డైరెక్ట్ బెనిఫిషరీస్కి వెళ్ళేలాగా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఉంటారో వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి వారికి ఏదైనా స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉంటే నేరుగా వారికి ఆ అర్హులైనటువంటి వారికి బెనిఫిట్స్ అనేవి అందించబడతాయి అని అంటున్నాం. సో అలా రెండు రకాలుగా కూడా ఈ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం భావించడం జరిగింది. ఇలా భావించిన తర్వాత దీన్ని ప్రకటించడం జరిగింది ఈ స్కీమ్ని. సో ఎప్పుడు ప్రకటించారు ఈ స్కీమ్ని అని అంటే 2014 ఆగస్ట్ 15న ప్రకటించడం జరిగింది. ఇగో ఇది అనౌన్స్ చేశారు, ప్రకటించారు అని చెప్తా ఉన్నా. ప్రారంభించలేదు, ప్రకటించారు. సో అలాగే మరి ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎర్రకోట మీద రెడ్ ఫోర్ట్లో ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ భారతదేశంలో ఇగో ఈ మేరా ఖాతా భాగ్య విధాత నినాదంతో జన్ధన్ యోజనకి సంబంధించినటువంటి స్కీమ్ని ప్రారంభించబోతున్నాము అని చెప్పేసి 15 ఆగస్ట్ 2014న ప్రకటించారు అని అంటున్నాం. మరి ఇలా ప్రకటించినటువంటి ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే ఇదే ఏడాది, ఇదే నెల 28వ తారీఖు ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం? ఆగస్టు 2014 28వ తారీఖు. అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ స్కీమ్ని ప్రకటించిన తరువాత 13 రోజులకి ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అని అంటున్నాము? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఎవరంటున్నాం? ప్రధాన్ మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని ప్రారంభించారు. సో ఇలా ఈ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2014 ఆగస్ట్ 28. ఎప్పుడు ప్రకటించారు అని అంటే 2014 ఆగస్ట్ 15. ఈ రెండింటికి వ్యత్యాసాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రకటించారు, అలాగే దీన్ని ప్రారంభించారు. క్వశ్చన్ ఏమడుగుతున్నారు అనేది మనం చాలా క్లియర్గా చదవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలా ప్రకటించారు అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ప్రారంభించారు అని అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ రెండు అంశాలని గుర్తుంచుకుంటే, సో మరి ఇలా ప్రారంభించిన తర్వాత ఈ స్కీమ్కి సంబంధించి ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఈ స్కీమ్ అనేది ఏ మిషన్గా ముందుకు వెళ్తూ ఉంది, ఏ మిషన్గా తీసుకురావడం జరిగింది అని అంటే జాతీయ మిషన్గా తీసుకురావడం జరిగింది. ఏమంటున్నాం? ఇదే స్కీమ్ని జాతీయ మిషన్కి సంబంధించినటువంటి
స్కీమ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అంటే జాతీయ స్థాయిలో వచ్చినటువంటి పథకం కాబట్టి జాతీయ మిషన్గా కూడా ఈ స్కీమ్ని మనం గుర్తించడం జరుగుతూ ఉంది. సార్ మరి ఈ జన్ధన్ యోజనకి సంబంధించినటువంటి స్కీమ్లో భాగంగా ఈ స్కీమ్కి సంబంధించి బ్యాంక్ ఖాతాలు ఇస్తారు అని అంటున్నాం. బ్యాంక్ ఖాతాలు తీసుకోవడానికి ఎవరు అర్హులు అనేది ఒకసారి మాట్లాడదాం. బేసిక్గానైతే 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వారంతా కూడా బ్యాంక్ ఖాతాలను తీసుకోవడానికి అర్హులు. ఎన్ని సంవత్సరాలు? 18 ఇయర్స్ ఎబో ఏజ్ గ్రూప్ కలిగినటువంటి వారందరూ కూడా బ్యాంక్ ఖాతాలను తీసుకోవడానికి అర్హులు. అయితే ఎవరైనా ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్కి సంబంధించినటువంటి పిల్లలు ఉంటే వారికి కూడా అకౌంట్స్ కావాలంటే, అంటే బ్యాంక్ అకౌంట్స్ కావాలి అని అంటే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎలా ఇస్తున్నారు బ్యాంక్ అకౌంట్స్ అని అంటే సంరక్షకుని, ఎలా అంటున్నాం, సంరక్షకుని పరిధిలో 10 సంవత్సరాలు దాటినటువంటి వారికి కూడా బ్యాంక్ అకౌంట్స్ని అందించడం జరుగుతూ ఉంది. ఇది ఏ స్కీమ్లో భాగంగా అందిస్తూ ఉన్నారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్, ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన, ఈ పథకంలో భాగంగా అందించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో మరి ఇలా అందించినటువంటి ఈ పథకంలో భాగంగా అందిస్తున్నటువంటి బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్ ఖాతాలన్నీ కూడా జీరో అకౌంట్స్, అంటే జీరో డిపాజిట్స్ ద్వారా ముందుగా ఈ బ్యాంక్ ఖాతాలను ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎలా ఇస్తున్నారు అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఏదైతే ఈ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో ఈ బ్యాంక్ ఖాతాలని జీరో అకౌంట్స్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో మరి ఇలా అందించేటువంటి ఈ పథకానికి సంబంధించి ఈ పథకం ప్రారంభమైన తర్వాత వెంటనే 15 మిలియన్ల బ్యాంక్ అకౌంట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఎన్ని మిలియన్లు అని అంటున్నాం? 15 మిలియన్ల బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏమంటున్నాం? బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరికి? ప్రజలకి. మరి ఏ ప్రజలకి ఇస్తున్నారు ఈ బ్యాంక్ అకౌంట్స్ అని అంటే పట్టణ ప్రజలకి, గ్రామీణ ప్రజలకి, అందరికీ కూడా ఈ బ్యాంక్ అకౌంట్స్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఈ స్కీమ్ ఎక్కడెక్కడ రన్ అవుతుంది అని అంటే పట్టణ అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఈ స్కీమ్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇలా వచ్చినటువంటి ఈ స్కీమ్కి సంబంధించి మహిళలకి, పురుషులకి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ని సృష్టించడం, బ్యాంక్ అకౌంట్స్ని ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇలా బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్నటువంటి ఈ స్కీమ్కి సంబంధించి ఏమేమి ఇస్తూ ఉన్నారు అనంటే బ్యాంక్ అకౌంట్తో పాటు డెబిట్ కార్డ్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. ఏమి ఇస్తున్నారు అని అంటున్నాం? బ్యాంక్ అకౌంట్ అలాగే డెబిట్ కార్డ్ అనేది అందించడం జరుగుతూ ఉంది. అయితే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పుడు ఈ డెబిట్ కార్డును కూడా ఇస్తూ ఉన్నారు అని అంటున్నాం కదా. ఈ డెబిట్ కార్డును కలిగి ఉండి దీన్ని యూజ్ చేస్తున్నటువంటి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ జన్ధన్ యోజన స్కీమ్లో భాగంగా వారికి 1,00,000 రూపాయల వరకు కూడా 1,00,000 రూపాయల వరకు ప్రమాద బీమాను అందించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? ప్రమాద బీమాను అందిస్తూ ఉన్నారు, అంటే ఇన్సూరెన్స్ని అందించడం జరుగుతూ ఉంది. జన్ధన్ యోజనకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు, అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ప్రమాదం జరిగితే 1,00,000 రూపాయల వరకు వారికి ఆ అకౌంట్కి సంబంధించి వారు డెబిట్ కార్డు యూజ్ చేస్తున్నట్లయితే 1,00,000 రూపాయల ప్రమాద బీమాను అందించడం జరుగుతూ ఉంది. అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అర్హత సాధించినటువంటి వారికి 5,000 రూపాయల ఓడిని కూడా అందిస్తూ ఉన్నారు. ఎంత అని అంటున్నాం? 5,000 రూపీస్ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా బ్యాంక్స్ అందిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ జన్ధన్ యోజనకి సంబంధించినటువంటి స్కీమ్లో భాగంగా బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారో వారికి సంబంధించి. అయితే ఈ స్కీమ్ ప్రారంభమైన వెంటనే 15 మిలియన్ల బ్యాంక్ అకౌంట్లు సృష్టించబడినాయి అని అన్నాం కదా. సో ఇలా సృష్టించబడినటువంటి ఖాతాలు తెరిచినటువంటి బ్యాంక్ అకౌంట్లు అనేవి అత్యంత వేగంగా 10 మిలియన్స్ బ్యాంక్ అకౌంట్స్ చేరుకోవడంతో ఈ పథకానికి సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. ఏంటి? అత్యంత వేగంగా ఖాతాలు తెరిచినందుకు గాను గిన్నీస్
బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఏ పథకం సంపాదించుకుంది అని చెప్పేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో భారతదేశం నుంచి ఏ పథకం చోటు సంపాదించుకుంది అని అంటే మనం ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన పథకం అనేది చోటు సంపాదించుకోవడం జరిగింది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో అత్యంత వేగంగా బ్యాంక్ అకౌంట్స్ తెరిచినందుకు గాను అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పథకం అనేది రన్ అవుతూ ఉంది అని అంటున్నాం. మరి ఈ పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా 3 దశలలో అమలు చేయడం జరిగింది. ఎన్ని దశలలో అమలు చేశారు అని అంటున్నాం? 3 ఫేజెస్లో అమలు చేశారు. సో మరి ఈ 3 ఫేజెస్కి సంబంధించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే 2014 ఆగస్ట్ 15 నుంచి 2015 ఆగస్ట్ 14 వరకు, అంటే 1 సంవత్సర కాలం పాటు ఈ జన్ధన్ యోజనకి సంబంధించి మనం ఫేజ్ 1 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏంటి ఇది? ఫేజ్ 1. సో మొదటి దశ బ్యాంకులకి సంబంధించి ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన కోసం తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నారు అని అంటే 2014 ఆగస్టు 15 నుంచి 2014 ఆగస్టు 15 నుంచి 2015 ఆగస్టు 14 వరకు కూడా మొదటి దశ తీసుకోవడం జరిగింది. మరి మొదటి దశలో ఏ కార్యక్రమాలను చేపట్టారు ఈ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజనకి సంబంధించి, ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్కి సంబంధించి అని అంటే ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం జరిగింది. ఎకనామిక్ లిటరసీ, ఫినాన్స్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం జరిగింది. ఏమంటున్నాం? ఆర్థిక అక్షరాస్యతని పెంపొందించారు. ఆర్థిక అక్షరాస్యతని పెంపొందించడం జరిగింది. అలాగే రెండోది ఏమంటున్నాం ఇదే పథకంలో అనంటే ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలను ఇచ్చారు కదా, మొదటి ఏడాది మిలియన్లలో బ్యాంక్ ఖాతాలు తీసుకోవడం జరిగింది కదా గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో జీరో బ్యాంక్ అకౌంట్స్. సో ఇలా తీసుకున్నటువంటి వారిలలో గ్రామీణ ప్రాంతం నుంచి చాలామంది మహిళా రైతులు, అలాగే పురుష రైతులు తీసుకోవడం జరిగింది. సో ఇలా తీసుకున్నటువంటి రైతులకి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డులని అందించడం జరిగింది. దేంట్లో? మొదటి దశలో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని అందించడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని కూడా బ్యాంక్స్ అనేవి అందించడం జరిగింది. బేసిక్గా బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు పాస్బుక్ ఇస్తారు, బ్యాంక్ పాస్బుక్ ఇస్తారు, డెబిట్ కార్డ్ ఇస్తారు, ఇది కామన్. కానీ ఎవరైతే రైతులు అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారికి మొదటి ఫేజ్లో ఏమి ఇచ్చిర్రు అని అంటే బ్యాంకుల నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని కూడా అందజేయడం జరిగింది. రైతులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి క్రెడిట్ని అందజేసేందుకు సంబంధించి. అలాగే ఏం చేసినారు? ఆర్థిక అక్షరాస్యతని పెంపొందించారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలారా మీరందరూ కూడా వెంటనే బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే డబ్బు ఉందో దాన్ని బ్యాంకులలో సురక్షితంగా జమ చేసుకోండి. అలాగే జమ చేసుకున్నటువంటి డబ్బుకి మీరు వడ్డీ రూపంలో బెనిఫిట్స్ పొందండి అనేటువంటి అంశాలను ఆర్థిక అక్షరాస్యతలో భాగంగా చూస్తున్నాం. ఇలా ప్రజలను ప్రేరేపించి బ్యాంక్ అకౌంట్స్ కల్పించారు. ఈ బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ప్రజల దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో అందులో కొంత వెళ్ళి బ్యాంకులలో డిపాజిట్లు చేసుకుంటారు. అలాగే ప్రజలకి సంబంధించి ఏం చేస్తూ ఉన్నారు? బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఏమైనా స్కీమ్స్ ఇలాంటి వాటి ద్వారా బెనిఫిట్స్ పొందితే బ్యాంక్ అకౌంట్స్ని దానికి జత చేస్తూ ఉన్నారు. సో ఇలా ప్రజలకి సంబంధించి ఆర్థిక అక్షరాస్యత అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులను అందించడం జరిగింది అని అంటున్నాం. ఇది మొదటి దశ. మరి రెండో దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అని అంటే ఆగస్టు 15, 2015 నుంచి ఇగో ఇప్పుడు ఫేజ్ 2 గురించి చెప్తా ఉన్నా. సో దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దేనికి సంబంధించి జన్ ధన్ యోజన స్కీమ్కి సంబంధించి ఫేజ్ 2. సో మనం ఈ ఫేజ్ 2 గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ ఫేజ్ 2ను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అని అంటే ఇగో 2015 ఆగస్టు 15 నుంచి 2018
ఆగస్టు 14 వరకు రెండవ ఫేజ్ని కొనసాగించడం జరిగింది. మరి ఈ రెండో ఫేజ్లో ఏ అంశాలపైన ఫోకస్ చేశారు అని అంటే అకౌంట్స్ తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇన్సూరెన్స్ని పెంపొందించే అంశం పైన ఫోకస్ చేయడం జరిగింది. ఏమంటున్నాం? బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా మైక్రో ఇన్సూరెన్స్ సూక్ష్మ బీమాను పెంపొందించారు. ఏమంటున్నాం? బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా సూక్ష్మ ఇన్సూరెన్స్, దీన్నే ఏమంటాము అని అంటే సూక్ష్మ బీమా అని అంటాం, ఇంగ్లీష్లో అయితే మైక్రో ఇన్సూరెన్స్ అని అంటున్నాం. ఇది పెంపొందించడం పైన దృష్టి సారించడం జరిగింది. ఇక రెండవది వచ్చి అసంఘటిత రంగాలలో ఉన్నటువంటి, అసంఘటిత రంగం అంటే ఏంటి? అనార్గనైజింగ్ సెక్టర్స్, ఏదైతే ప్రభుత్వం చేత రిజిస్టర్ కాబడినటువంటి సంస్థలు ఉన్నాయో, ఎక్కడ రిజిస్టర్ కానటువంటి సంస్థలు ఉన్నాయో వీటినన్నింటినీ కూడా మనం అసంఘటిత రంగాలు అని అంటాం. ఈ అసంఘటిత రంగాలకి సంబంధించి దాంట్లో సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబనకి సంబంధించి పెన్షన్స్ వంటి పథకాలను పెంపొందించడం జరిగింది. ఏమంటున్నాం? అసంఘటిత రంగాలలో పెన్షన్స్ పైన ఫోకస్ చేయడం జరిగింది. పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఫోకస్ చేసినారు అని అంటున్నాం. సో ఇది రెండో దశ. మరి మూడవ దశ ఏంటి అని అంటే ఇది 2018 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఇలా 3 దశలను తీసుకున్నారు. ఇంకా ఎండేం లేదు, అది మూడవ దశలో భాగంగా ముందుకు వెళ్ళడం జరిగింది. మరి మూడవ దశలో ఏం చేసినారు అని అంటే మీకు ముందు ఒక ముచ్చడి చెప్పిన, ఈ స్కీమ్ ప్రారంభమైనప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ అనేది కూడా ఇస్తారు అని చెప్పినాం. ఈ ఓవర్ డ్రాఫ్ట్ 5,000 ఇస్తారు అని చెప్పిన, ఆ 5,000ను కాస్త మరొక 2,000కు పెంచారు. మీరు జన్ధన్ అకౌంట్లను కలిగి ఉంటే మీకు మొత్తం 2,000 ప్లస్ 5,000 7,000 రూపాయలను ఓడి రూపంగా అందిస్తాము అని చెప్పారు. ఏమంటున్నాం? ఓవర్ డ్రాఫ్ట్స్ రూపంలో అందిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మరొక అంశాన్ని కూడా చెప్పారు. ఏం చెప్పారు అని అంటే ఈ ప్రమాద బీమా ఉంది కదా, దాని 1,00,000 నుంచి 2,00,000కు పెంచుతాము అని చెప్పారు. అలాగే ఈ ఓడి తీసుకుంటున్నటువంటి వారు వయసు ఎంత ఉండే అని అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు 2018 ఆగస్టు 15 వరకు ఉండింది. ఇక ఇప్పుడు మార్చారు ఈ డేట్ని, అంటే ఈ వయసుని మార్చడం జరిగింది. ఎంతకు మార్చారు ఈ వయసుని అని అంటే 65 సంవత్సరాలకి పెంపొందించడం జరిగింది. ఇలా జన్ధన్ యోజనలో ఓడి ఏ వయసు నుంచి ఏ వయసు వారికి ఇస్తూ ఉన్నారు అని అంటే 18 నుంచి ఇప్పుడు 65 సంవత్సరాల వరకు ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు 60 సంవత్సరాల వరకు ఇచ్చేవారు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈ ఓడితో పాటు ఇంకేమంటున్నాం? ప్రమాద బీమా ఏదైతే ఉందో అది ఇంతకుముందు 1,00,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 2,00,000 రూపాయలు ప్రమాద బీమాను అందజేస్తూ ఉన్నారు జన్ధన్ యోజనకి సంబంధించినటువంటి అకౌంట్స్ వాడుతున్నటువంటి, బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నటువంటి అర్హులకు. సో ఇలా ఈ జన్ధన్ యోజనను మొత్తం 3 ఫేజులుగా నిర్వహించడం జరిగింది. 3 ఫేజులుగా నిర్వహిస్తున్నటువంటి స్కీమ్ ఏమంటున్నాం? ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన. మొదటి దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? 2014 ఆగస్టు 15 నుంచి 2015 ఆగస్టు 14 వరకు. రెండో దశ ఎప్పటి నుంచి? 2015 ఆగస్టు 15 నుంచి 2018 ఆగస్టు 14 వరకు. మూడో దశ ఎప్పటి నుంచి? 2018 ఆగస్టు 15 నుంచి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒక్కొక్క దశలో పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి ఒక్కొక్క అంశం పైన జన్ధన్ యోజన స్కీమ్లో భాగంగా దృష్టి సారించడం జరిగింది. ఇక నెక్స్ట్ 2015 నుంచి 2021 నాటికి, అంటే స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014 ఆగస్టు 28న ప్రారంభమైంది ఈ జన్ధన్ యోజనకి సంబంధించి. అయితే ఇటీవల లేటెస్ట్గా ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం, అంటే 2021 జనవరి 27 వరకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు ఎన్ని జన్ధన్ యోజనకి సంబంధించినటువంటి ఖాతాలు ఉన్నాయి, బ్యాంకు ఖాతాలు సృష్టించబడ్డాయి అని అంటే 417.5 మిలియన్లు. ఎంత అని అంటున్నాం? 417.5 మిలియన్ల బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగింది. బ్యాంకు ఖాతాలు అనేవి ఇగో ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజనలో భాగంగా తీయడం జరిగింది. ఏ డేట్ వరకు అని అంటున్నాం? ఇది 27 జనవరి
2021 నాటికి ఉన్నటువంటి ఖాతాలు ఎన్ని 417.5 మిలియన్లు, అంటే సుమారు 4,17,00,000 వరకు సుమారుగా బ్యాంకు ఖాతాలు అనేవి తెరవడం జరిగింది. ఓకేనా? 41 కోట్ల మేర ఈ ఖాతాలు అనేవి తెరవడం జరిగింది. సో ఇలా మిలియన్ల రూపంలో చెప్తా ఉన్నాం. ఎప్పటి వరకు అని అంటే 27 జనవరి 2021 వరకు. సో ఇలా ఈ స్కీమ్ అనేది ఇలాంటి అప్డేట్స్తో రావడం జరిగింది. మరి ఈ ఖాతాలు తెరవడం వలన, ఈ ఖాతాలు తెరవడం అనేది ఏ స్థాయిలో జరిగింది అని అంటే, ఈ ఖాతాల పెంపు అనేది 2.1% పెరిగిందండి. బ్యాంకు ఖాతాలు తెరవడం అనేది ఎంత పర్సెంటేజ్ పెరిగింది 2014 నుంచి అని అంటే, 2014 నుంచి ఇప్పటి వరకు 2.1% చొప్పున బ్యాంకు ఖాతాలు అనేవి తెరవడం జరిగింది. మరి ఇందులో ఈ బ్యాంకు ఖాతాల ద్వారా బ్యాంకులకు వచ్చినటువంటి డిపాజిట్లు ఎంత శాతం పెరిగాయి అని అంటే 5.7% పెరగడం జరిగింది. ఎంత శాతం అని అంటున్నాం? ఇవేమో బ్యాంకు డిపాజిట్లు 5.7%. ఇక 2.1% ఏంది అని అంటే బ్యాంకు ఖాతాలు పెరిగినటువంటి విధానం. ఆ బ్యాంకు ఖాతాల ద్వారా బ్యాంకులకు వచ్చినటువంటి ఆదాయం ఎంత పెరిగింది అని అంటే 5.7% పెరిగింది జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాల ద్వారా అని అంటున్నాం. ఇలా ఈ జన్ధన్ యోజనకి సంబంధించినటువంటి పథకం అనేది అమలయ్యింది అని అంటున్నాం. మరి ఈ పథకానికి సంబంధించి కోవిడ్ టైంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన అంశాన్ని చెప్పాలి. ఏంటి అని అంటే, ఈ పథకం ఏ శాఖ పరిధిలో ఉంది అని అన్నాం? నేను స్టార్టింగ్లో మాట్లాడిన ఫైనాన్స్ మినిస్టర్కి సంబంధించినటువంటి శాఖ పరిధిలో ఉంది అని అన్నాం. మరి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2020లో ఒక అనౌన్స్ చేశారు. ఎప్పుడు? 2020 మార్చి 26న ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అని అంటే, ఎవరైతే జన్ధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్స్ తీసినటువంటి మహిళలు ఉన్నారో ఆ మహిళల్ని పేదలుగా గుర్తించి ఈ కోవిడ్ సమయంలో 500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాము అని చెప్పింది. ఎంత ఇస్తాము అని చెప్పింది? 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతి నెల అందిస్తాము అని చెప్పేసి కూడా ఆర్థిక మంత్రి ఆ టైంలో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి అంశాన్ని ఈ పథకంలో భాగంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ జన్ధన్ యోజనకి సంబంధించినటువంటి పథకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఈ జన్ధన్ యోజనకి సంబంధించినటువంటి పథకాన్ని మనం కేంద్ర పథకంగా నేర్చుకోవడం జరిగింది. పథకం ఎప్పుడు ప్రకటించారు అని అంటే 15 ఆగస్టు 2014. పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 28 ఆగస్టు 2014. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎవరు ప్రారంభించారు అని అన్నాం? ప్రధాన్ మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది ఈ స్కీమ్ని అని చెప్పినాం. సో మరి ఇది ఏ శాఖ పరిధిలో ఉంది ఈ స్కీమ్ అని అంటే, ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి శాఖ పరిధిలో ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. జన్ధన్ యోజన అనేటువంటి పథకం ఏ మిషన్గా చూడడం జరుగుతూ ఉంది అని అంటే జాతీయ మిషన్గా చూస్తూ ఉన్నాం. ఇది ఎవరెవరికి అకౌంట్లను అందజేస్తూ ఉంది అని అంటే పట్టణ గ్రామీణ ప్రజలకి అకౌంట్లను అందజేస్తూ ఉంది అని అంటున్నాం. ఏ వయసు నుంచి ఈ అకౌంట్లను అందజేస్తారని అంటే బేసిక్గా 18 సంవత్సరాలు. కానీ ఎవరైనా తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారు పిల్లలు ఉంటే వారి సంరక్షణకారుడు లేదా సంరక్షకుడు అని అంటాం కదా. సో వాళ్ళ ఆధ్వర్యంలో అతనికి 10 సంవత్సరాల వయసు ఉంటే ఈ పథకంలో భాగంగా ఈ బ్యాంక్ ఖాతాను అందించడం జరుగుతుందనేటువంటి అంశాన్ని కూడా పర్టికులర్గా గుర్తుంచుకోవాలి. ఇక దీనికి సంబంధించిన నినాదం ఏంది అని అంటే మేరా ఖాతా భాగ్య విధాత అనేది దీనికి సంబంధించినటువంటి నినాదం. ఇంగ్లీష్లో ఈ పథకాన్ని ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ ఫైనాన్స్ స్కీమ్గా కూడా చెప్పడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో ఇట్లా ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అంశాలు. ఇక నెక్స్ట్, ఈ పథకం ప్రారంభమైన వెంటనే 15 మిలియన్ల అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. అంటే సుమారుగా 1,50,00,000 అకౌంట్లు. 10 మిలియన్లను వెంటనే క్రాస్ చేసినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు చేరుకోవడం జరిగింది ఈ పథకం. భారతదేశం నుంచి ఏ పథకం గిన్నిస్ రికార్డ్ బుక్ ఆఫ్లో చోటు లభించింది, ఆ చోటును సంపాదించింది అని అంటే జన్ధన్ యోజన. ఎందుకు అని అంటే ఎక్కువ ఖాతాలు తెరిచినందుకు గాను. సో ఇట్లా ఈ పథకానికి సంబంధించి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఎవరికి ఇస్తున్నారా ఈ అకౌంట్స్ అని అంటే ఖాతాలను అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి
పేద ప్రజలందరికీ, బ్యాంక్ అకౌంట్స్ లేని అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఈ ఖాతాలను ఇవ్వడం వల్ల ఏం బెనిఫిట్ ఉంది అని అంటే, ఒకటి ప్రజలకి బ్యాంక్ అకౌంట్స్ అనేవి సృష్టించబడతాయి, దాని ద్వారా ఫినాన్స్ అనేది జరుగుతుంది, ఆర్థిక సంబంధాలు అనేవి మెరుగైతాయి. దీని ద్వారా బీమాకి సంబంధించినటువంటి ప్రమాద బీమా అనేది ప్రజలకు కల్పించబడుతూ ఉంది. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్కి నేరుగా డబ్బులు వెళ్తాయి. బ్యాంకులకి కూడా ఏదైతే డబ్బులు ఉంటాయో అవి ఎక్కువగా డిపాజిట్ల రూపంలో వస్తాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పథకం ఎలా అమలైందన్నప్పుడు 3 దశలలో అమలైంది. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. జన్ధన్ యోజనను ఎన్ని దశలలో అమలు చేసిర్రు అని అంటారు, 3 దశలలో. సో ఇలా విన్నటువంటి ఈ పథకం నుంచి మనం సుమారు 50 ప్రశ్నలు తయారు చేయొచ్చండి. సీరియస్లీ 50 ప్రశ్నలు తయారు చేయొచ్చు. ప్రశ్న ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేయాలి. సో దీని మీద ప్రశ్నల రూపంలో కూడా మీకు ఇంకో వీడియో అందిస్తా. సో ఇది ఈ స్కీమ్కి సంబంధించినటువంటి అంశం. మీరు చాలా క్లియర్గా అప్డేట్ అవ్వండి, చాలా క్లియర్గా మేము కంటెంట్ అందిస్తాం. సో మీకు ఎగ్జామ్కి కావాల్సింది కంటెంట్, సబ్జెక్ట్, చాలా డెప్త్ సబ్జెక్ట్, అదంతా కూడా మీకు ఐకాన్ ఇండియా అందిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.